హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. రైల్వే సూపర్ యాప్ అన్ని సేవలు ఒకదాని నుంచే అని చెప్తుంది. ఇక రైల్వే ప్రయాణికులకైతే అన్ని సేవలు ఒక యాప్‌లోనే ఉంటున్నాయని చెప్తున్నారు. అయితే ఈ యాప్‌లో ఏమేమి సర్వీసులు ఉంటాయి ఏంటి అనేది చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. రైల్వేల నుంచి సూపర్ యాప్ రానుంది. ప్రస్తుతం టికెట్ బుకింగ్ కోసం ఒక యాప్, ఫిర్యాదుల కోసం మరొక యాప్, జనరల్ టికెట్లు తీసుకునేందుకు ఒక యాప్ వేరువేరుగా ఉన్నాయి. వీటితో పాటు రైళ్ల రన్నింగ్ స్టేటస్, పిఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవడానికి రైల్వేతో పాటు ఇతర యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలన్నిటినీ ఒకే వేదికపై తెచ్చేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతుంది. ఇందుకోసం ఓ సూపర్ యాప్ను అభివృద్ధి చేస్తుంది. భారతీయ రైల్వేకు సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకచోట అందించటం ఈ యాప్ ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం రైల్వే శాఖ 90 కోట్లు వెచ్చిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. రైల్వే మంత్రిత్వ శాఖ చెందిన సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ దీనిని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిసింది. దీనివల్ల యూజర్లు పలు యాప్లను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రైల్వేలకు సంబంధించిన సర్వీసులన్నీ ఒకచోట లభిస్తాయని రైల్వే వర్గాలు తెలిపాయి. యూజర్ల ఫీడ్బ్యాక్ ఆధారంగా యాప్ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రైల్వే టికెట్ల బుకింగ్కు రైలు కనెక్ట్ యాప్ ఒక్కటే ఉంది. దీనికి మిలియన్ల కొద్దీ డౌన్లోడ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా యూటీఎస్, రైల్వే మదాద్ యాప్స్ కూడా వేలాది డౌన్లోడ్స్ ఉన్నాయి. ఈ సూపర్ యాప్ అందుబాటులోకి వస్తే ఇకపై ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగనే ఐఆర్టీసీ అందించే విమాన టికెట్ బుకింగ్, ఫుడ్ డెలివరీ సేవలు ఇందులోనే లభించనున్నాయి. అయితే ఈ యాప్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న దానిపై వివరాలు మాత్రం వెల్లడించలేదు. చూశారు కండి, మొత్తం మీదుగా రైల్వే ప్రయాణికులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. అయితే ఆ రైల్వే సర్వీసులన్నీ ఒక యాప్లోనే ఉంటాయని చెప్తున్నారు. ఫుడ్ డెలివరీ కానుంచి ప్రతి సర్వీసు ఈ యాప్లోనే వస్తుందని చెప్తున్నారు. అయితే త్వరలోనే ఈ యాప్ అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ తెలిపింది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.